మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేటి పత్రికలోని విశ్లేషణ చూద్దాం. వెలుగు దర్వాజా 2024 కొత్తగా ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి. ఇంటింటా రామజ్యోతి జనవరి 22న వెలిగించాలి. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన పీఎం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఆరోపే. ప్రతి గ్రామ పంచాయతీల్లో సర్కారు బడి, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాలకు స్కిల్ యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లను, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరు మన బడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్ లేరనే నేపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ యూనివర్సిటీలకు పర్మిషన్ ఏందని ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్టు అందజేయాలని ఆర్డర్. పింఛన్లు, రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్లీ అప్లై చేసుకోవద్దు, కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తును అమ్మితే కఠిన చర్యలు. సీఎం 3వ పేజీలోని వార్త. 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలని సీఎం. ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచన. టాటా టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ. ఇది 4వ పేజీలోని. పవర్ సెక్టర్ ను ముంచేశారు. పీకల్ లోతు అప్పుల్లో విద్యుత్ సంస్థలు. బట్టి విక్రమార్క. 9 ఏళ్లలో రూపాయలు 110 లక్షల కోట్ల బకాయిలు. గత ప్రభుత్వం చేసిన లెక్కలు ఆందోళనకరం. ఇప్పుడున్న బీటీపీఎస్ లో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ. మనుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం. 2వ పేజీలోని వార్త. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్. ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్. ఇది 5వ పేజీలోని వార్త. ఎస్ఎస్సి ఎగ్జామ్ కు 18 నుంచి అంట, మార్చి 18 నుంచి. కొడంగల్ కు కూడా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్. 2వ పేజీలోని వార్త. ఇది ఆర్టీసీని సెట్ చేద్దాం, బకాయిలన్నీ చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు, ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు 6 కోట్ల మంది జర్నీ. 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి. 5వ పేజీలోని వార్త. అంటే ఆర్టీసీ బస్సులు కొత్తగా ఇంకా 1000 తీసుకొస్తారట. అందులో ప్రస్తుతం అయితే 50 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎంలో కరెంట్ లేక పేషెంట్ల అవస్థలు. రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డుల్లో కమ్ముకున్న చీకట్లు. ఇది 4వ పేజీలోని వార్త. గవర్నర్ గానే కొనసాగుతా, ఎంపీగా పోటీ చేయడం లేదు తమిళిసై. అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన టింబర్ డిపో సందర్శన. 2వ పేజీలోని వార్త. ఇది ఇక న్యూ ఇయర్ జోష్ మొదలైంది అంటూ ఇక్కడ వేసారు. ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 3 రోజుల్లో 40.57.592 దరఖాస్తులు వచ్చినాయని సిఎస్ శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది 2వ పేజీ. నుమాష్ కు మాస్క్ మస్ట్. జనవరి 1 నుంచి 15 వరకు నుమాష్ అంట. మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అంబానీ సంపద రూపాయలు 83,248 కోట్లు. ఇది రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2023లో రూపాయలు 83,248 కోట్ల సంపదతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. రూపాయలు 78,000 కోట్ల సంపదతో హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 2వ స్థానంలో ఉన్నారు. ఇది 9వ పేజీలోని వార్త. పామాయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు. ఇది 8వ పేజీ. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కారు మ్యాట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ కి అడ్డదారిలో అప్పగించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 7,105 ఎకరాలు కట్టబెట్టారు. భూ కబ్జా ఏ జిల్లాకు తీసుకున్నా గానీ భూ కబ్జాలే, భూ బకాసురులైరు వాళ్ళు బీఆర్ఎస్. ప్రతి జిల్లాలో ఇదే కథ. ఈనాడు త్వరలో మెగా డిఎస్సి, సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ.
బడిలేని ఊరు ఉండొద్దు, మూసివేసిన వాటిని తెరిపించాలి, మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ, ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖ సమీక్ష సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రపటంలో బుర్ర వెంకటేశం, సిఎస్ శాంతి కుమారి, లింబాద్రి వెంకటరమణ తదితరులు. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లకు నిన్న ల్యాప్టాప్లు ఈ ఫోటోలో ఉంది. అయోధ్య రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతి వెలిగించండి, ఆ రోజు అయోధ్యకు రాకండి, ప్రజలకు ప్రధాని మోదీ సూచన. రామ మందిర ప్రారంభం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందని వెల్లడి. అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం, అభివృద్ధి పనులకు శ్రీకారం. 12వ పేజీలోని వార్త ఇది. కొత్త వారే ఆర్జీలు ఇవ్వండి, పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథం. అధికారుల సమీక్షలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దరఖాస్తు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 36 చోట్ల అవిశ్వాసాలు, 1 మేయర్, 26 పురపాలికల చైర్మన్లు, 9 మంది వైస్ చైర్పర్సన్లపై నోటీసులు. ఇది 2వ పేజీలోని వార్త. అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. 11వ పేజీలోని వార్త. తెలంగాణ యువతకు టాటా నైపుణ్యం. 50 ప్రభుత్వ యూనివర్సిటీల్లో 5 ఏళ్ల పాటు ఉచిత ప్రాజెక్టు, రూపాయలు 2,000 కోట్ల ఖర్చుతో యంత్రాలు, పరికరాలు. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇది 3వ పేజీలోని వార్త. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, కార్మిక శాఖ ఉత్తర్వులు. 3వ పేజీ. 3 రోజులు 18.29 లక్షల దరఖాస్తులు. మిగతాదంతా ఇది అడ్వర్టైజ్ ఇచ్చింది. సాక్షి. చారి పోరాటం వృధా, ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డే లో భారత్ మహిళా జట్టు ఓడిపోయింది. భారత్ బ్యాటింగ్ రిచా ఘేష్ 117 బంతుల్లో 96.13 ఫోర్లు ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. 12వ పేజీ. త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు. ఇది 11వ పేజీలో. ఇంటింటా రామజ్యోతి రాజీనామా ఊహాగానమే. గవర్నర్ గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానమేనని తమిళసై స్పష్టం చేశారు. 2వ పేజీలోని వార్త. ఏజీగా ఏ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5వ పేజీ. ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. ప్రచారంలో గడిపిన రాముణ్ణి పక్క ఇల్లు. అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ జంక్షన్ ప్రారంభం. రూపాయలు 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. శనివారం అయోధ్యలో చేపట్టిన రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ. 6వ పేజీలోని వార్త. త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. త్వరలో మెగా డిఎస్సి చేస్తారట. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ తాండా ఉండొద్దు, విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్లీ తెరవండి. టీచర్ల ప్రమోషన్ బదిలీలలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి. మన ఊరు మన బడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన. త్వరలో మెగా డిఎస్సి ఉండబోతుంది. కార్యాచరణ సిద్ధం చేయమని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అపోహలు వద్దు, అర్హులందరికీ లబ్ధి. రైతు భరోసా పింఛన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. వివరాలు 2వ పేజీలో ఉంది. ఇది మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 2 పార్టులుగా సైన్స్ పేపర్ టైం టేబుల్ విడుదల. ఇక టైం టేబుల్ విడుదల చేసిరు వీళ్ళు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పైన టైం టేబుల్ విడుదల చేసిరు. మార్చి 18 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయట. ఎంజిఎం లో అర్ధరాత్రి పవర్ కట్. 5వ పేజీలోని వార్త ఇది. మిగతాది మొత్తం అడ్వర్టైజ్ కు వేసింది. ఇది స్విగ్గీ అడ్వర్టైజ్ పెద్దగా చేసింది. నమస్తే తెలంగాణ పత్రిక. కర్తవ్య పథలో ఖేల్ రత్న అర్జున అవార్డు వదిలి వెళ్లిన వినేష్ ఫాగట్. పోలీసుల అడ్డగింపు కొనసాగుతున్న రేజర్ల నిరసన. అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయం. 7వ పేజీలో పూర్తి వార్త ఇది. పవర్ ఫైటింగ్. విద్యుత్ పై అధికారుల ప్రతిపక్షాల మాటల యుద్ధం. విద్యుత్ సంస్థలకు అప్పులుండొద్దు, కరెంటు కొనేందుకు 30,000 కోట్లు ఖర్చు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం 50,000 కోట్ల అప్పు చేసిన గత సర్కార్. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ బెటర్. విద్యుత్ ఉత్పత్తుల్లో సాంకేతికతను వాడాలి. ప్రజలకు న్యాయమైన విద్యుత్ అందించాలి. అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క వెల్లడి. భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శన, అధికారులతో సమీక్ష. రాజస్థాన్ కరెంట్ అప్పులు 53,000 కోట్లు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వలేక 24 గంటల కరెంట్ చేతగాక అప్పుల కథలు. అబద్ధాలు ఆడి ప్రజల నుంచి తప్పించుకోలేరు. హామీలను నిలబెట్టుకోలేక కొత్త డ్రామాలు. కేసీఆర్ పాలనలో కడుపు నిండా కరెంట్, ఆ లోటు ఇప్పుడు ప్రజలకు కనిపిస్తుంది. కేసీఆర్ చేసిన దాంట్లో 10% చేస్తారా? కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ముచ్చటే లేదు. దరఖాస్తుల్లో అకౌంట్ నంబర్ లేదెందుకు?
ఎందుకు? జైలుకు పోతేనే తెలంగాణ ఉద్యమకారులట. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్. కరెంట్ కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. కరెంట్ లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ చేస్తే అది తెలుస్తది. జగదీష్ రెడ్డి గారు, మీరు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించారు కదా, పెద్ద పెద్ద సంస్థలకు ఎంత అప్పులున్నాయో క్లిస్టర్ క్లియర్ గా ఇప్పుడు విచారణ చేస్తే తెలుస్తుంది సార్. గిగ్ ప్లాంట్లు వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా. ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేస్తున్న సీఎం. 13,000 కోట్ల అప్పు 10 విడతల్లో తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం. ఆర్టీసీ నివేదికల్లో వెల్లడి. ఇప్పటికే డిసెంబర్ లో 14,000 కోట్లు. మిగతాది 2వ పేజీలో. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్తి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాటు చేయండి. బడిలేని పంచాయతీ ఉండొద్దు సీఎం. ఇక్కడ నమస్తే తెలంగాణలో ఎంత చిన్నగా వేశారు. ఇక్కడ త్వరలో మెగా డిఎస్సి అని ఈనాడు ఇంత హైలైట్ చేసి, ఇక్కడ వెలుగు కూడా హైలైట్ చేసింది. కానీ అదే నమస్తే తెలంగాణకు వచ్చేసరికి ఇంతే. ఇక్కడ చిన్నగా 3వ పేజీలో ప్రతిపక్ష పాత్రను వహించాలి. మరి ఇంత కూడా కరెంట్ కట్, రోగిమృతి. వరంగల్ ఎంజిఎం దవాఖానలో ఘటన. విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పని చేయకపోవడం వల్లనే బంధువుల ఆరోపణ. విద్యుత్ అంతరాయంతో కాదు, వ్యాధి తీవ్రత వల్లే మృతి. ఎంజిఎం వైద్యుల స్పష్టీకరణ. చూడు, కరెంట్ లేక చావలేదు, క్లారిటీగా ఇచ్చింది ఇందులో. చూడండి ఇక్కడ ఏమని ఇచ్చింది. ఎంజిఎం కరెంట్ లేక పేషెంట్ల అవస్థలు. రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డుల్లో కమ్ముకున్న చీకట్లు. ఇక్కడ ఇస్తే ఇక్కడ ఏమని హైలైట్ చేసింది. కరెంట్ లేక రోగి మృతి. అది ఇక్కడ అంటున్నది మెయిన్ హెడ్లైన్ గా. ఇక్కడ వచ్చేసరికి ఏం తెలుసా, విద్యుత్ అంతరాయంతోనే కాదు, వ్యాధి తీవ్రత వల్ల మృతి చెందాడు. రాయాలి ప్రతిపక్షంగా, కానీ మరింత కఠినంగా రాయొద్దు. ఇక్కడ కూడా ఇచ్చింది చూడండి. ఎంజిఎం లో రాత్రిపూట పవర్ కట్. ఆర్టీసీ భూములు లీజుకు. జిహెచ్ఎంసీలోని 13.16 ఎకరాల టెండర్లు 18 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానం. ఆ మరుసటి రోజు టెండర్ల ఫలితాల ప్రకటన. 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ఛాన్స్. ఆదాయం సమకూర్చుకునే పనిలో టీఎస్ఆర్టీసీ. ఇది 10వ పేజీలోని. ప్రజాపాలన గందరగోళం. హైదరాబాద్ చుడి బజార్. ప్రజాపాలన దరఖాస్తు కోసం ఎగబడుతున్న జనం. 2వ పేజీలు ఇచ్చింది ఇది. దరఖాస్తు దొరకక జనాల తిప్పలు. వేకువ జాము నుంచే సెంటర్ల వద్దకు బారులు. కొన్ని చోట్ల రసీదులపై ఆశా వర్కర్ల సంతకాలు. 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు. 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవం. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది 10వ పేజీలోని వార్త. మహిళా ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట. త్వరలో పిఎఫ్, సిసిఎస్ బకాయిలు విడుదల చేస్తాం. 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది 10వ పేజీలో. కొత్తగా సుదర్శన్ రెడ్డి న్యాయశాఖ ఉత్తర్వులు జారీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు. 6 పేపర్లు 7 రోజులు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు. ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ విడుదల. ఇరిగేషన్ శాఖకు కార్యదర్శి కావాలి. ఇది 10వ పేజీలోని వార్త. కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. ఇది డిసెంబర్ 7 తర్వాత లగ్గమైనోళ్లకే 1,00,000 తులం బంగారం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే స్కీమ్లు. ఫిబ్రవరి నుంచి 6 గ్యారంటీలు. వచ్చే ఏడాది నుంచి విద్యా భరోసా. బీడీ కార్మికుల కుటుంబానికి పెన్షన్. ప్రజాపాలనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. డిసెంబర్ 7వ తారీఖు తర్వాతనే పెళ్లైన వాళ్ళకి 1,00,000 తులం బంగారం అంటున్నారు. ఫిబ్రవరి నుంచి 6 గ్యారంటీలు పూర్తిగా అమలులోకి వస్తాయని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు. ఏఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్